ప్రవీణ్ ప్రగడాల గారు అసలు ఆయన లేని లోటు నిజంగా అది ఎంతో విచారకరం అండి, చాలా బాధాకరం. దేవుడు ఒక సేవకుడిని తయారు చేయటానికి ఆ సేవకుడిని బలపరిచి ఆదరించి ఓదార్చి ఎన్నో స్ట్రగుల్లో నడిపించి ఆ వ్యక్తిని ఒక బలమైన ఆయుధంగా దేవుడు తయారు చేస్తాడండి. అతనిలో ఒక్కొక్క సేవకుల్లో వేల మంది ఆత్మలు, లక్షల మంది ఆత్మలు పెడతాడు దేవుడు రక్షించడానికి. అంత గొప్పగా చేసుకున్న సేవకుల్ని వాళ్ళు త్వరగా చనిపోవడం అనేది, లేకపోతే మన మధ్యలో నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళు వెళ్ళాలి, ఖచ్చితంగా ప్రభు చెంతకు చేరాలనే విషయం మనకు తెలుసు, కాదనట్లేదు. దీన్ని దేవుడు కూడా యాక్సెప్ట్ చేశారు, దీంట్లో మనం ఏమీ అనలేము. కానీ ఇక్కడ ఒక సేవకుడి విషయంలో కుట్రపూరితంగా ఒకవేళ కావాలని ఇలా చేస్తే మాత్రం చాలా బాధాకరం అండి. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే తప్పకుండా ప్రతి సేవకుడి కోసం ప్రార్థన చేద్దామండి. అనేక ఆత్మలను మనం కాపాడినట్లే సేవకులకు ప్రార్థన చేస్తే. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని వివరాలు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు ఆయన 11:30 లేకపోతే 11:46 ఆ టైంలో యాక్సిడెంట్ జరిగింది అని సీసీ ఫుటేజ్లో చూపిస్తున్నారు. కానీ లైట్ లేకుండా అయితే బయలుదేరరు కదా. మ్యాక్సిమం ఒకవేళ ఆయన 5కి అట్లా బయలుదేరాడు అనుకోండి, లేకపోతే 6కి బయలుదేరాడు, ఓన్లీ సిగ్నల్ లైట్ వేసుకొని విజయవాడ నుంచి రారు కదా. నాకు తెలిసి మ్యాక్సిమం కొవ్వూరు టోల్గేట్కి రాకముందే ఏదో జరిగి ఉండాలి, తప్పనిసరిగా ఏదో జరిగింది, అంతకు ముందే జరిగింది, తప్పించుకోవటమో ఏదో జరిగింది. ఇంక ముందుకు రాగానే ఆ దెబ్బలకు ఆయన తట్టుకోలేని ఆయన సంథింగ్ పడిపోయి ఉండొచ్చు. ఆ పడిపోయిన సందర్భంలో ఇంకా వచ్చి అక్కడ కర్రలకు రక్తం అంటి వీటన్నిటిని మనం పరిశీలనంగా క్లారిటీగా చూస్తే బండికి కూడా ఏం కాలేదండి. అసలు బండికి ఏం కాలేదు. మ్యాక్సిమం శరీరానికి కానీ లేకపోతే బట్టలకు కానీ ఏదో ఒకటి అవ్వాలి, ఏమీ కాలేదు. ఒకవేళ ఎవరున్నా ఆ దారిలో చాలామంది వెళ్తున్నారు, ఒక్కరు కూడా విషయం అర్థం కాలేదు. ఒకవేళ ఈయన చనిపోయాడు అనుకో, యాక్సిడెంట్ ద్వారానే చనిపోయాడు అనుకో, ఓకే. కానీ ఇది కావాలని హత్య చేస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడండి, దేవుడు ఊరుకోడు. జీవం కలిగిన దేవుని సేవకుల్ని టచ్ చేస్తే, ఇలా చేస్తే ఎన్నో ఒరిస్సా ప్రాంతాలు చూసాం, తమిళనాడు చూసాం, కేరళ చూసాం, ఎన్నో ప్రాంతాలు కొట్టుకుపోయినాయి. మామూలుగా ఉండదు. ఒక సేవకుని టచ్ చేస్తే ప్రభు అన్నాడు, నిన్ను ముడితే నాకు కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు సేవకుడితో. ఈరోజు చెప్తున్నాను, ప్రవీణ్ గారి విషయంలో కావాలని అది హిందువా, అది ముస్లిమా, అది ఎవరని నేను అనట్లేదండి. ఎవడ చేసినా మాత్రం దేవుడు ఎంత మాత్రం వదిలిపెట్టడనే విషయం గుర్తుపెట్టుకోండి. పెంట దెబ్బలైపోతాయి చూసుకోండి, కుటుంబాలు పెంట దెబ్బలైపోతాయి గుర్తుపెట్టుకోండి. ఎందుకు పనికి రాకుండా పోతారు, తరతరాలు చచ్చిపోతారు గుర్తుపెట్టుకోండి. అసలు మీకు తరాలే లేకుండా చేస్తాడు, దాంట్లో సందేహమే లేదు. కానీ పైగా మేము క్షమించగలం, అందరూ క్రైస్తవులు అంటే క్షమించగలరు, కానీ దేవుడు క్షమించడండి, ఇందులో సందేహమే లేదు. దేవుడికి తన పిల్లల్ని టచ్ చేస్తే తట్టుకోలేడు ఆయన. ఈరోజు ఎంత బలంగా వాడబడే సేవకుడండి, ఎంత బలంగా దేవుని కోసం అందరితో ఎంత కఠినమైన మాటనైనా ప్రేమతో ప్రేమించగలిగిన మంచి పర్సన్. అలాంటి ప్రవీణ్ ప్రగడాల గారు అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడం కానీ అలాంటి వ్యక్తి రావడం కానీ అసాధ్యం. రారు. ఎవరిని ఏ టైంలో ఏ టైప్లో వాడుకోవాలో దేవునికి తెలుసు. కానీ ప్రవీణ్ ప్రగడాల లాంటి వారు మరలా రావడం అనేది కష్టం. ఆయన లేడు అనే పదమే చాలా బాధాకరంగా ఉందండి, చాలా బాధాకరంగా ఉంది. ఎంత త్వరగా చనిపోతారని నేను అనుకోలేదు. మా దగ్గరికి పిలవాలనుకున్నాను నేను. ఆయన ఎన్నోసార్లు నా బర్త్డే అప్పుడే కానీ లేకపోతే మా మ్యారేజ్ యానివర్సరీ అప్పుడే కానీ ఎన్నో వాటికి మెసేజ్లు పెట్టారు, ఎన్నో. ఇది మాత్రం ఆయన లేడు అనే పదాన్ని తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అండి. నేను ఒక్కనే కాదు, యావత్ క్రైస్తవ తెలుగు వాళ్ళు అనే ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళే కానీ, వాళ్ళు ఫర్దర్గా అదర్ కంట్రీస్ వాళ్ళే కానీ ఎంతోమందికి తీరని వ్యాధనిది. ఎందుకు అనంటే ఇంకొక దాంట్లో చనిపోతే ఓకే, కానీ హార్ట్ అటాక్ ఇంకొకటి ఏం కాదు. కానీ ఇది ఒక డెత్, ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించడమో లేకపోతే హతసాక్షి అవడమో ఇవి జరగడం వల్ల చెప్పుకోలేని ఒక తీరని వ్యాధిని అనుభవిస్తున్నాం ఒక్కొక్కరు, అందరం కూడా. కానీ ఈ విషయం ఏంటంటే మతోన్మాదులారా గుర్తుపెట్టుకోండి, ఒక ఒరిస్సా లాగా
ఒక తమిళనాడు లాగా, ఒక కేరళ లాగా చేసుకోవద్దు. నాశనం అయిపోతారు. జాగ్రత్త. అనవసరంగా సేవకులు టచ్ చేస్తే ఇప్పటి వరకు సేవకులు మౌనంగా ఉంటున్నారు. మనం ఏం చేసినా ఓకే 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 అనుకుంటున్నారేమో. దేవుడు కానీ చదరంగం ఆడటం స్టార్ట్ చేసేస్తే మామూలుగా ఉండదు. దగ్గర పడ్డే రోజులు ఒక్కొక్కడికి దగ్గర పడ్డాయి, ఏం పర్లేదు. ఈరోజు ఒక్కొక్కడు సంకలు కొట్టుకుంటున్నాడు. ఓకే, మెయిన్గా మాట్లాడేవాళ్ళు చచ్చిపోయాడు, ఏం కాదనుకుంటున్నారేమో. దేవుడు అలాంటి వారిని, అలాగా మాట్లాడేవారిని లేపుతూనే ఉన్నాడు. ప్రతి తరంలో ఒక్కొక్క వ్యక్తిని దేవుడు లేపుతాడు. ఈ తరంలో ప్రవీణ్ ప్రగడాల గారు లాంటి వాళ్ళని ఇంకా అనేకులు దేవుడు లేపును గాక. ఆమేన్. ఒక్కళ్ళు చనిపోతే యేసుక్రీస్తు వారు చనిపోయారు. అపవాది అనుకున్నాడు, ఓకే క్లోజ్, ఇక సినిమా అంతా క్లోజ్, ఇక మొత్తం క్లోజ్, ఇక నేను అనుకున్న పని అయిపోయింది క్లోజ్ అని అనుకున్నాడు. యేసుక్రీస్తు వారు తరువాత భూమిని తల్లకిందులు చేసేవాళ్ళు లేశారనే విషయం మర్చిపోవద్దు. ఈరోజు ఇదొక హత్య అనుకో, గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత దేవుడు ఒక్కొక్కరిని మహారోషంగా నిలబెడతాడనే విషయం మర్చిపోవద్దు. నడి రోడ్లో సువార్త ప్రకటిస్తాం, మామూలుగా ఉండదు. అధికారుల, ప్రభుత్వాల ఎవరినే చూడం, చావడానికైనా సిద్ధం. బలమైన సువార్త ప్రకటిస్తాం, ఏం కాదు, రోషంగా ప్రకటిస్తాం. చావును లెక్క చేయకుండా వచ్చిన వాళ్ళం, ప్రభు కోసం బతకడానికి వచ్చిన వాళ్ళం, భయపడుతూ కూర్చున్న వాళ్ళం కాదు. ఈరోజు ఆయన ఒకవేళ చంపారనుకో, ఆయన దానికి ఎందుకు లొంగిపోయాడు? తిరిగి హాని చేయొచ్చుగా, దగ్గర కత్తి పెట్టుకుని నరికేయొచ్చుగా, ఎందుకు పెట్టుకోలే? దేవుని కోసం బ్రతుకుతున్నాం, దేవుని కోసం బతుకుతున్నాం. ప్రవీణ్ గారు ఒక సాక్ష్యం చెప్పారు. ఏంటంటే, ఒక చిన్న మాట అన్నందుకు వాళ్ళ సహోదరునో ఎవరినో ఒక చిన్న మాట అన్నారంట, వేరే ఒకడు వెళ్ళి చంపేసి తుప్పల పడేసేసాడంటండి, చంపేసాడట. మరి ఈరోజు ఒకవేళ అలాగే చంపడానికి వస్తే ఎంతసేపు చంపేస్తాడు? బలం లేదేంటి? తిరిగి చంపలేడా? తిరిగి కొట్టలేడా? అక్కడక్కడికే చర్చిలోకి వచ్చి ఆపండ్రా అని చెప్పే ప్రతి ఒక్కడికి కూడా తిరిగి సమాధానం ఇవ్వగలం. దేవుని ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి ఎవరిని ఏమీ హాని చేయట్లా. అర్థమవుతుందా? దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించమన్నాడు, శిక్షించమనలా, తిరిగి కొట్టమనలా. అర్థమవుతుందా? కాబట్టి విషయం ఏంటంటే, ఈరోజు ఇష్టం వచ్చినట్టు చెలరేగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు చదరంగం ఆడటం స్టార్ట్ చేస్తే ఎవడో బతకడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం కన్ఫర్మ్. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏదో ఒకటి చేసి ఈ గొడవ ఆపి చేద్దాం, ఈ గొడవని ఇక క్లోజ్ చేసేద్దాం అన్నట్లుగా తప్పుడు ఆధారాలు చూపించిన, తప్పుడు డెత్ మిస్టరీని వెనక చేసి ఏదో ఒకటి చేసేసి మాయ చేసేసి ఏదో చేయాలని చూస్తే రేపనే ఒక రోజు ఉంది. ఆ రోజు కోసం వెయిట్ చేయండి. ఈరోజు ప్రవీణ్ ప్రగడాల గారు అయ్యారు, రేపు మరొకళ్ళు అవుతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చేయబోతున్నాడో చూడబోతున్నారు, అది తెలుసుకోబోతున్నారు. ఖచ్చితంగా, దీంట్లో డౌటే లేదు. ఒక్కొక్కడికి ఏం చేయాలో దేవునికి తెలుసు. వెయిట్ అండ్ సీ.